ప్రేమ ఎప్పుడు ఫలితాన్ని కోరదు, వీళ్ళది మాత్రమే ప్రేమ. జై శ్రీరామ్. మీరు ఒకటి బాగా గమనించండి, ఏ అఘాయిత్య పని చేసిన వాడైనా ఎలాంటి తీర్మానానికి వచ్చాక చేస్తారో తెలుసా? నేను తప్పు చేస్తున్నాను అనుకున్న నాడు చెయ్యలేడు, ఏం పర్వాలేదు చేసేయచ్చు అనుకున్నాడు అనుకోండి, ఏమైనా చేసేస్తాడు. ఒక పిల్ల ఒక తల్లిదండ్రుల కడుపున అందంగా పుట్టిందనుకోండి, ఆ తల్లిదండ్రులకు ఎన్ని ఆశలుంటాయో, ఆ పిల్లకి ఎన్ని ఆశలుంటాయో, అందులోనూ ఒక చక్కటి చదువు ఆ పిల్లకి వస్తుంటే, ఆ పిల్ల కాలేజీకి వెళ్ళి వస్తుంటే ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఎంత పొంగిపోతారో, గుండెల్లో ఎన్ని కోరికలు పెట్టుకుంటారో, ఎంత పరవశించిపోతారో. మంచి అల్లుడు వస్తాడు, మనవాళ్ళతోటి నా కూతురు కళ్ళ ముందు తిరుగుతుందని ఎన్ని ఆశలు పెట్టుకుంటాడో తండ్రి. అందంగా ఆడపిల్ల కనపడిందని ఆమె నీ సొత్తు అని నువ్వు కామించావు. కామించిన దానిని నువ్వు తప్పుడు మాట వాడి ప్రేమించానంటున్నావు. ప్రేమించింది నిజమైతే ఫలితాన్ని కోరవు. ప్రేమ ఎప్పుడూ ఫలితాన్ని కోరదు. అందుకే గురువుది ప్రేమ, తండ్రిది ప్రేమ, తల్లిది ప్రేమ, వీళ్ళది మాత్రమే ప్రేమ. నమ్మి మోసపోవటం, నమ్మించి మోసం చేయటం ఈ దేశంలో కీచకులు అలవాటుగా మారిపోయింది. కీచకులని నమ్ముతున్న వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, మీలో ఎంతమంది దీన్ని సమర్థిస్తారు? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.